ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చిన్నారి జ్ఞానేశ్వరి కేసు అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ కేసులో అయితే కనుక కొత్త ట్విస్ట్, జ్యోతిష్యుడినంటూ వాళ్ళ ఇంటికి వచ్చి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళనైతే భయపెడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఆయన ఏమంటున్నాడు ఏంటి, బిడ్డ తిరిగి వస్తుందంటూ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఆ జ్యోతిష్యుడు ఏమంటున్నాడు ఏంటి తెలుసుకుందాము. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. కాకినాడ చిన్నారి మిస్సింగ్ కేసు, జ్ఞానేశ్వరి ఇంటి వద్ద జ్యోతిష్యుడి హడావుడి. 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి జాడ కోసం గాలింపు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. తుని మండలం సిహెచ్ అగ్రహారంలోని దాదాపు 2 వారాల కిందట కనిపించకుండా పోయిన ఆ చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని చుట్టుపక్కల గ్రామాల వారు సైతం ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. అయితే ఓ వ్యక్తి తాను జ్యోతిష్యుడినంటూ జ్ఞానేశ్వరి ఇంటి ముందు హడావుడి చేయడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితులను అతడు మరింత భయాందోళనకు గురిచేసేలా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అసలు ఏమంటున్నాడు, కాకినాడ జిల్లాకు సంబంధించి ఈ కేసులో పాప అదృశ్యమే 13 రోజులు గడుస్తున్న జాడ తెలియకపోవడంపై ఆందోళన నెలకొంది. ఆ చిన్నారి కేసు కోసం ఆ పోలీసు బృందాలు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. అయినా సరే పాప ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తమ బిడ్డ ఎక్కడుందో ఏమైందోనని తలడిల్లిపోతున్నారు. ఈ తరుణంలో జ్యోతిష్యం పేరుతో వ్యక్తి బాధితుల ఇంటి వద్ద గందరగోళం సృష్టించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనది తెలంగాణలోని గద్వాలని చెప్పుకుంటున్న ఓ అజ్ఞాత వ్యక్తి జ్ఞానేశ్వర్ ఇంటి వద్ద హల్చల్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి అతనే తాను జ్యోతిష్యుడిని పరిచయం చేసుకుని అనవసరపు వ్యాఖ్యలను ఆ కుటుంబాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాడు. పాప బతికే ఉందని, రాత్రి 1 గంటలోపు తిరిగి వస్తుంది, అప్పటిలోగా రాకుంటే ఇక రాదు, పాప భూదేవత ఒడిలో ఉంది, నేను పూజలు చేస్తే త్వరలోనే తిరిగి వస్తుందంటూ కుటుంబ సభ్యులను భయపెట్టేలాగా అతడు చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత 2 రోజులుగా జ్ఞానేశ్వర్ ఇంటి వద్ద అతడు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు వారి ఇంటి పై అంతస్తులోనే నిద్రపోయిన అతడు మర్నాడు ఉదయం పాప భూదేవతల్లో కలిసిపోయింది, ఇక చనిపోయింది అంటూ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడమే కాదు, రాత్రిపూట పూజలు యజ్ఞం చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నాడు. ఇక్కడ మిస్టేక్ పడింది. కుటుంబాన్ని మరింత భావోద్వేగానికి గురి చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీంతో అతడిపై జ్ఞానేశ్వరి తల్లి భవానీ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వేదనను అర్థం చేసుకోకుండా భయపెట్టేలాగా ఎలాంటి మాటలు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అతడితో వాగ్వాదం జరిగినట్లు కూడా సమాచారం. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్యోతిష్యుడి తీరు, అతడి నేపథ్యంపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చిన్నారి అదృశ్యంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో అడవి జంతువులు, కొండ చిలువలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి మాంసాహారంతో కూడిన బొమ్మల్ని, సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి పరిశీలించారు. ఎక్కడ అడవి జంతువుల జాడ లేదని తేలింది. దీంతో చిన్నారి ఆచూకీపై మరింత ఉత్కంఠ పెరుగుతోంది. స్థానిక చెరువులు, బావులను ఎన్డీఆర్ఎఫ్ బలగాలు జల్లెడ పట్టాయి. పెంపుడు కుక్క పోస్టుమార్టం నివేదిక వస్తే కొంత స్పష్టత రావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పెంపుడు కుక్క మృతికి సంబంధించి పోస్టుమార్టం కూడా పూర్తయిందని తెలుస్తోంది. నివేదిక అయితే రావాల్సి ఉంది. ఆ నివేదిక ఆధారంగా మరికొన్ని విషయాలు అయితే కనుక బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.